ఇంతవరకు పంచదశి మహామంత్రం యొక్క అర్థం సంప్రదాయ ప్రకరణం ప్రకారం ఏమిటి అనేది చూసాం. దాన్నే సంప్రదాయ ప్రకరణార్థము అని చెప్పాం. అంటే సంప్రదాయ ప్రకరణం ప్రకారం ఈ మంత్రం యొక్క అర్థము అది మనం చూసాం. ఇప్పుడు ఇంకొక అర్థం చూడండి, భావార్థం. అంటే ఇందులో ఉండేటటువంటి భావం యొక్క అర్థం ఏమిటి ఇది చూడండి. ప్రకాశ విమర్శలు రెండూ కలిసి మిథునమై ఈ చరాచర జగత్తును సృష్టిస్తూ ఉన్నాయి. ఇందులో ప్రకాశాంశేమో పురుషుడు, విమర్శాంశేమో స్త్రీ. అయితే ప్రకాశ రూపము అనేది వ్యష్టిగా వామ, జ్యేష్ఠ, రౌద్రి ఈ ముగ్గురే. వ్యష్టిగా గనక చూసినట్లయితే వామ, జ్యేష్ఠ, రౌద్రి. ఇక్కడ వామ, జ్యేష్ఠాది రౌద్రి అనంటే ఇప్పుడు ఇందులో చెప్పినటువంటి ఈ ముగ్గురు కూడా, ఈ వామ, జ్యేష్ఠ, రౌద్రి అనేటటువంటి శక్తులు మూడు కూడా సృష్టి స్థితి లయాలకు కారకము అని చెప్పాం. వాళ్లే త్రిమూర్తులు అని కూడా చెప్పుకున్నాం. ఈ విషయం గతంలో చెప్పుకున్నాం. చూడండి, ఈ విషయం గతంలో మనం చెప్పుకున్నాం. అయితే వాళ్లే త్రిమూర్తులు అన్నాం. వ్యష్టిగా చూస్తే త్రిమూర్తులు, సమిష్టిగా గనక చూస్తే వీళ్లే శాంత అనబడుతూ ఉన్నారు. మరి అలాగే విమర్శ శక్తి కూడా. విమర్శ శక్తి అంటే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు. వ్యష్టిగా చూస్తేనేమో వీళ్ళు ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు. వీళ్లే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అంటే సరస్వతి, పృథివీ, గౌరీ నిజంగా చెప్పాలి అంటే ఈ మూడును. ఇవి సమిష్టిగా గనక చెప్పినట్లయితే అంబిక అనబడుతుంది. అంబిక అనబడుతుంది. ఈ రకంగా వామ, జ్యేష్ఠ, రౌద్రి అంటే త్రిమూర్తులు, అలాగే ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి త్రిశక్తులు, ఇవన్నీ కూడా మిథునాలు అవుతూ ఉన్నాయి అని గతంలో చెప్పుకున్నాం మనం. ఇవి సమిష్టిగా గనక చూసినట్టయితే శాంత, అంబిక అనబడుతూ ఉన్నాయి. ఇది 4వ మిథునము అని కూడా చెప్పుకున్నాం. ఇందులో వామేచ్ఛ బ్రహ్మభారత్యౌ జ్యేష్ఠా జ్ఞాన హరిక్షితి రౌద్రీ క్రియా శివాపర్ణే ఇచ్చేతన్మిథునత్రయం. ఇక్కడ సూత్రం చెబుతూ ఉన్నాడు చూడండి. వామ, ఇచ్ఛ వీళ్ళిద్దరూ కలిపి బ్రహ్మ, భారతి అనేటటువంటి మిథునం జంట అవుతూ ఉన్నారు. జ్యేష్ఠ జ్ఞాన హరిక్షితి, జ్యేష్ఠాశక్తి, జ్ఞానశక్తి వీళ్ళిద్దరూ కలిసి హరిక్షితి అంటే ఇక్కడ త్రిమూర్తులలో రెండవవాడు విష్ణువు, ఇక్కడ క్షితి అంటే భూమి. దీన్ని మనం లక్ష్మి అని కూడా చెప్పుకుంటూ ఉన్నాం. అంతే. రౌద్రీ క్రియా శివాపర్ణే. రౌద్రి క్రియ, వామాయ శక్తుల్లో మూడోది రౌద్రి, ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి. ఇందులో మూడోది క్రియాశక్తి. ఈ రౌద్రీ శక్తి, క్రియాశక్తి ఈ రెండు కూడా ఒక మిథునం అవుతూ ఉన్నాయి. అవి ఏమిటి అంటే శివ, అపర్ణ. వీళ్లే మనం శివపార్వతులు అని అంటూ ఉన్నాం. వీళ్లే ఉమామహేశ్వరులు. ఇప్పుడు చూడండి, వామ, ఇచ్ఛాశక్తులేమో బ్రహ్మ, భారతి. వీళ్లే మనం బ్రహ్మ, సరస్వతి అని పిలుస్తూ ఉన్నాం. జ్యేష్ఠ జ్ఞానశక్తులు విష్ణువు, పృథివీ, లక్ష్మీ, నారాయణులు అంటూ ఉన్నాం. రౌద్రీ క్రియాశక్తులు శివ, అపర్ణ
ఉమామహేశ్వరులు అన్నమాట. ఇలా 3 మిథునాలు అవుతూ ఉన్నారు ఇచ్చేతన్మిథునత్రయం. వీళ్ళు ముగ్గురు కూడా 3 మిథునములు అవుతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. ఇదంతా కూడా వ్యష్టిగా చూసినట్లయితే, మరి సమిష్టిగా గనక చూసినట్లయితే వీళ్ళందరూ కలిపి, అంటే ఇక్కడ వామ జ్యేష్ఠ రౌద్రినేమో శాంత అని, ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులేమో అంబిక అని పిలువబడుతూ ఉన్నాయి. ఇప్పుడు సమిష్టిగా చూసినప్పుడు శాంత అంబికల యొక్క స్వరూపము ఇదే 4వ కూటమి, 4వ మిథునము అని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాం మనం. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ 3 కూటములు, ఆ 3 కూటములే పంచదశి మహామంత్రంలోని ఉన్నటువంటి 3 కూటాలు. ఇవి బ్రహ్మ భారతి, విష్ణువు పృథివీ, శివ అపర్ణ, ఈ 3 కూటాలు. ఈ 3 కూటములే పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి 3 కూటములు. వాగ్భవ కూటమి, కామరాజి కూటమి, శక్తి కూటమి. ఆ 3 కూటములే ఈ 3 కూటములు అని చెప్తూ ఉన్నాం. ఇక్కడ ప్రథమ కూటమి ఏమిటి అంటే సృష్టి రూపం, బ్రహ్మభారతి సృష్టి రూపం. ద్వితీయ కూటమి స్థితి రూపం, విష్ణువు స్థితికారకుడు. తృతీయ కూటమి సంహార రూపం, శివుడు సంహారకర్త. వీళ్లలో సృష్టి కార్యక్రమానికి బ్రహ్మ భారతి, స్థితికి విష్ణువు పృథివీ, లయానికి రుద్రుడు గౌరీ, వీళ్లు అధిపతులుగా ఉన్నారు. దీని ప్రకారం గనక మనం చూసినట్లయితే మొట్టమొదటి కూటమిలో ఉన్నటువంటి బీజాక్షరాలకి అర్థం చెప్పుకోవాలి మనం. మొట్టమొదటి కూటమి ఇది వాగ్భవ కూటమి. ఈ వాగ్భవ కూటమిలో ఉన్నటువంటి బీజాక్షరములకి అర్థం ఏమిటి, ఇది మనం చెప్పుకోవాల్సింది. ఇందులో హ్రీంకారంతో సహా మొత్తం 5 బీజాక్షరాలు ఉన్నాయి. క, ఏ, ఈ, ల, హ్రీం, మొత్తం 5 బీజాక్షరాలున్నాయి. ఈ 5 బీజాక్షరాలకి మనం అర్థం చెప్పుకోవాలి. ముందు దేవతలు ఎవరు అనేవి చూడాలి. ఇక్కడ చూడండి, కకారో బ్రహ్మరూపశ్చ ఏకారో భారతీమతం. కకారము అంటే బ్రహ్మ, ఏకారము భారతి, క ఏ. ఇప్పుడు ఈకారం చూడాలి. చూడండి, ఈకారో విష్ణురూపశ్చ లకారో పృథ్వీమతం. ఈకారము అంటే విష్ణువు, లకారము పృథివీ. ఇక మిగిలింది ఏమిటి? ఇందులో 4 బీజాక్షరం, క, ఏ, ఈ, ల, ఈ 4 చెప్పేసుకున్నాం. ఇక మిగిలింది హ్రీంకారం. హ్రీంకారంలో హకారో రుద్ర రూపశ్చ. హకారము అంటే రుద్రుడు, రకారో రుద్రాణి ముచ్యతే. రకారము అనేటటువంటిది రుద్రాణి అంటే రుద్రుడు, రుద్రాణి. హ్రీంకారంలో హకారము అంటేనేమో రుద్రుడు, రకారము అంటే రుద్రాణి. ఇది మొట్టమొదటి కూటమిలో ఉన్నటువంటి బీజాక్షరాలకి అర్థం. వీళ్లే దేవతలు. అంటే ఏమవుతోంది మొత్తం మీద? మొట్టమొదటి కూటమిలో మొత్తం 5 అక్షరాలు ఉన్నాయి మనకి వాగ్భవ కూటమిలో. అవి ఏమిటి అంటే క, ఏ, ఈ, ల, హ్రీం, ఇవి ఉన్నటువంటి అక్షరాలు. ఇందులో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవతా స్వరూపం చెప్పబడుతూ ఉన్నది. కకారము అంటేనేమో బ్రహ్మ, ఏకారము భారతి, ఈకారము విష్ణువు, లకారము అంటే పృథివీ, హకారము అంటే ఇక్కడ రుద్రుడు, రకారము అంటే రుద్రాణి.
ఇప్పుడు మొత్తం వచ్చినటువంటిది ఏమిటి? త్రిమూర్తులు వచ్చారు. ఈ ప్రథమ ఖండంలో ఉన్నటువంటి 5 బీజాలకి దేవతలు ఎవరు అంటే త్రిమూర్తులు అయ్యారు. త్రిమూర్తి ద్వంద్వము. ఇటువైపున త్రిమూర్తులు, అటువైపున త్రిశక్తులు. కాబట్టి ఈ బీజాక్షరాలన్నింటికీ కూడా అర్థం ఏమిటి అంటే త్రిమూర్తి ద్వంద్వము. ఇది మొట్టమొదటి కూటమి. కాబట్టి మొట్టమొదటి కూటమిలో ఉన్నటువంటి బీజాక్షరాలకి అర్థం ఏమిటి అంటే త్రిమూర్తి ద్వంద్వము. ఇది తేలిపోయింది. ఇప్పుడు రెండవ కూటమికి వెళదాం. చూడండి, ద్వితీయ కూటమిలో మొత్తం మనకి 6 అక్షరాలు ఉన్నాయి. హ, స, క, హ, ల, హ్రీం. 6 అక్షరాలు ఉన్నాయి. అయితే ఇందులో హకారము అనేది 2 సార్లు ఉంది. హ, స, క, హ, ల. హకారము అనేది 2 సార్లు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు అంటే రెండవ హకారాన్ని ఇక్కడి నుంచి తీసేయాలి. రెండవ కూటమిలో ఉన్నటువంటి రెండవ హకారాన్ని ఇక్కడి నుంచి తీసేయాలి అన్నారు భాస్కర్ రాయలు వారు. అంటే అప్పుడు ఏమవుతుంది? హస కాల అవుతుంది. రెండవ కూటమిలో రెండవ హకారాన్ని ఎప్పుడైతే ఇక్కడి నుంచి తీసేసామో హసక హల, ఇది రెండవ కూటమి. ఇందులో రెండవ హకారాన్ని గనక మనం తీసేస్తే హసకల అవుతుంది. ఈ తీసేసినటువంటి ఈ రెండవ హకారాన్ని ఏం చేయాలి మనం? దీన్ని తీసుకొచ్చి మూడవ కూటమికి ముందు చేర్చాలి. ఈ రెండవ కూటమిలో నుంచి తీసేసినటువంటి రెండవ హకారాన్ని మూడవ కూటమిలో మొట్టమొదటగా పెట్టాలి. మూడవ కూటమి ఏమిటి అసలు? సకల. సకల, ఇది మూడవ కూటమి. దీని ముందు హకారం ఉంచాలి. ఇప్పుడేమవుతుంది? హ, స, క, ల. ఇప్పుడు చూడండి, రెండవ కూటమిలో ఎప్పుడైతే రెండవ హకారం తీసేశామో అప్పుడు ఆ కూటమి హ, స, క, ల అవుతోంది. ఆ హకారాన్ని తీసుకొచ్చి మూడవ కూటమికి ముందు ఎప్పుడైతే పెట్టామో అప్పుడు ఇది కూడా హ, స, క, ల. ఈ 4 అక్షరాలే ఉంటున్నాయి ఇందులో. ఐదవది హ్రీంకారం. ఎప్పుడైతే రెండవ కూటమిలో ఉన్నటువంటి రెండవ హకారాన్ని తీసేసి అక్కడి నుంచి తీసేసి దాన్ని మూడవ కూటమిలో ముందు పెట్టామో అప్పుడు ఈ 2, 3 కూటములు 2 కూడా ఒకటే అయిపోతూ ఉన్నాయి. ఈ 2 ఒకటే అయిపోతూ ఉన్నాయి. వీటిల్లో హ, స, క, ల ఇవే బీజాక్షరాలు ఉంటున్నాయి. వీటి తర్వాత హ్రీంకారం ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ దేవతల యొక్క స్వరూపం ఏమిటి? హకారో బ్రహ్మరూపశ్చ సకారో భారతీ మతం. హకారము అంటే బ్రహ్మ, సకారము అంటే భారతి. కకారో విష్ణురూపశ్చ లకారో పృథివీమతం. కకారము అంటే విష్ణువు, లకారము అంటే పృథివీ. హ, స, క, ల. ఇంతవరకు అర్థం వచ్చేసింది. ఇక మిగిలింది ఏమిటి? హ్రీంకారం. హ్రీంకారానికి గతంలో చెప్పుకున్నట్టే హ్రీంకారము అంటే ఇది సంయుక్తాక్షరం. హకారము రకారము 2 ఉన్నాయి ఇందులో ఉన్నటువంటి హకారో రుద్ర రూపశ్చ రకారో రుద్రాణి ముచ్యతే. ఇందులో ఉన్నటువంటి హకారమేమో రుద్ర రూపం, రకారమేమో రుద్రాణి అంటే గౌరీ. కాబట్టి ఇక్కడ హ, స, క, ల, హ్రీం. దీంట్లో హకారం అంటే బ్రహ్మ, సకారం అంటే భారతి,
కకారం అంటే విష్ణువు, లకారం అంటే పృథివీ, హ్రీంకారంలో ఉన్నటువంటి హకారమేమో రుద్రుడు, రకారమేమో రుద్రాణి. ఈ రకంగా మళ్ళీ త్రిమూర్తి ద్వంద్వము ఇక్కడ ప్రత్యక్షం అవుతూ ఉన్నది. మళ్ళీ త్రిమూర్తి ద్వంద్వమే కనిపిస్తూ ఉన్నది. ఇది ఏ కూటమిలో? 2, 3 కూటముల్లో ఉన్నటువంటి అక్షరాలు ఒకటే. ఎప్పుడైతే 2వ కూటమిలో ఉన్నటువంటి 2వ హకారాన్ని అక్కడి నుంచి తీసేసి 3వ కూటమిలో ముందు పెట్టామో అప్పుడు 2, 3 కూటములు 2 ఒకటే అయిపోయినాయి. కాబట్టి ఈ 2 కూటముల్లోనూ కూడా అర్థం ఏమిటి అంటే త్రిమూర్తి ద్వంద్వము. త్రిమూర్తులు, త్రిశక్తులు, త్రిమూర్తి మిథునము. ఇదే ఇక్కడ ఈ మంత్రాక్షరాలకి, బీజాక్షరాలకు అర్థమవుతూ ఉన్నది. అంటే మనకి మొట్టమొదటి కూటమిలో ఉన్నటువంటి ప్రతి అక్షరానికి మనం దేవతలను చూసినట్లయితే త్రిమూర్తి ద్వంద్వమే కనిపించింది అక్కడ. త్రిమూర్తులు, త్రిశక్తులు. 2వ కూటమికి అంతే ఉంది, 3వ కూటమికి అంతే ఉంది. ఈ రకంగా పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి ప్రతి కూటమికి కూడా అర్థము అనేది త్రిమూర్తి ద్వంద్వమే అవుతుంది, అంతకన్నా ఇంకేం కాదు. ప్రతి కూటమికి కూడా అర్థము అనేది త్రిమూర్తి ద్వంద్వమే అవుతుంది. వాళ్లే శివశక్తులు, ప్రకృతి పురుషులు అనబడుతూ ఉన్నారు. ఈ త్రిమూర్తి ద్వంద్వమే ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. వ్యష్టిగా, సమిష్టిగా. వ్యష్టిగా కనుక చూస్తే త్రిమూర్తి ద్వంద్వం అవుతూ ఉన్నారు. మరి సమిష్టిగా చూస్తే శాంత అంబికల యొక్క స్వరూపమే అవుతూ ఉన్నది. ఈ శాంత అంబికలే శివశక్తులు, ప్రకృతి పురుషులు. కాబట్టి పంచదశి మహామంత్రానికి అర్థం ఏమిటి అంటే పంచదశి మహామంత్రానికి అధిదేవత ఎవరు అంటే ఇదిగో త్రిమూర్తి ద్వంద్వము, శాంత అంబిక, పరమేశ్వరి, పరమేశ్వరుడు. ఇది ఇక్కడ చెప్పినటువంటి భావార్థం. అందుకే చూడండి, గతంలోనే చెప్పుకున్నాం మనం, ఈ పంచదశి మహామంత్రం అంత గొప్ప మంత్రం ఇంకోటి ఎక్కడా లేదు అన్నాం. శ్రీ విద్య అంత గొప్ప విద్య అనేది ఎక్కడా లేదు అన్నాం. లలితా సహస్రం వంటి స్తోత్ర రత్నము అనేది ఇంకెక్కడా లేదు అన్నాం. ఇవి సామాన్యమైనటువంటి విషయాలు కాదు. ఎంత గొప్పదైనటువంటి అర్థాన్ని చెప్పాయో చూడండి. అవి సంప్రదాయార్థం చెబితే ఈ మంత్రం ఎక్కడి నుంచి ఆవిర్భవించింది అంటే పంచభూతముల యొక్క కలయిక చేతనే, పంచీకరణం చెందటం చేత ఈ మంత్రము అనేది వచ్చింది అన్నాం. కాబట్టి సాక్షాత్తు ఇక్కడ ఈ చరాచర జగత్తు సృష్టించబడటానికి, ఆవిర్భవించడానికి కారణభూతమైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ పంచభూతములే ఇందులో ఉన్నటువంటి అక్షరములు అన్నాం. అంటే జగత్తే ఈ పంచదశి మహామంత్రము అని చెప్పాం. అలాగే ఇందులో ఉన్నటువంటి దేవత ఎవరు అనంటే త్రిమూర్తులు అన్నాం. త్రిమూర్తులు, త్రిశక్తులు. అదే త్రిమూర్తి ద్వంద్వము అంటే త్రిమూర్తి మిథునము అని చెప్పాం. మిథునము అంటే సమిష్టిగా చూసేటప్పటి శాంత అంబిక అన్నాం. శాంత అంబిక అనబడేటటువంటి వీళ్లే శివశక్తులు, ప్రకృతి పురుషులు అన్నాం. కాబట్టి ఇక్కడ ఈ పంచదశి మహామంత్రానికి అధిదేవత ఎవరు అని గనక అడిగినట్లయితే సాక్షాత్తు పరమేశ్వరి, పరమేశ్వరుడు, వాళ్లే ప్రకృతి పురుషులు. అందుకే దీనంత గొప్పదైనటువంటి మంత్రము అనేది ఈ మంత్ర శాస్త్రంలో అసలు ఎక్కడా కూడా ఇంకొకటి అనేది లేదు. నా భూతో నా భవిష్యతి, ఇంతవరకు లేదు, ఇక ముందు రాదు. అటువంటి గొప్పదైనటువంటి మహామంత్రం ఈ పంచదశి మహామంత్రం. ఇక ఈ మంత్రానికి అర్థాలు చెప్పుకునేటప్పుడు మనం ఇంకా ఒక అర్థాన్ని, గొప్పదైనటువంటి అర్థాన్ని చూద్దాం. చూడండి, మహావాక్యార్థము అని చెప్తూ ఉన్నారు. పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి అర్థం ఏమిటయ్యా అంటే
మహావాక్యాలకు ఏ అర్థమైతే ఉన్నదో అదే అర్థం ఈ పంచదశ మహామంత్రానికి ఉన్నది అని చెప్తూ ఉన్న భాస్కర్ రాయల వారు. ఏమిటి అసలు ఈ మహావాక్యాలంటే ఏమిటి, అవి ఏం చెబుతున్నాయి, వాటి అర్థం ఏమిటి, ఈ విషయాన్ని ముందుగా మనం చూద్దాం. వేదము అనేటటువంటిది 4 భాగాలుగా ఉంటుంది అని గతంలో చెప్పుకున్నాం. అసలు వేదము అంటే ఏమిటి? ఇష్టప్రాప్తిని అనిష్ట పరిహారాన్ని పొందటానికి అలౌకికమైనటువంటి మార్గాన్ని చెప్పేటటువంటిదే వేదము అని సాయనుడు ఈ వేదాన్ని నిర్వచించాడు. కాబట్టి వేదము అంటే ఇష్టప్రాప్తిని అనిష్ట పరిహారాన్ని పొందటానికి అలౌకికమైనటువంటి మార్గాన్ని మనకి సూచించేటటువంటిదే వేదము. ఇది వేదం. ఈ వేదము అనేది 4 భాగాలుగా ఉంటుంది. అవి ఏమిటి అంటే సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. ఇవి 4 భాగాలు. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. ఇవి 4 భాగాలు. ఇందులో ఉపనిషత్తు అనేది వేదము యొక్క అంతమునందు ఉంటుంది, వేదంలో చివర ఉంటుంది. అందుకే దీన్ని వేదాంతము అని అంటారు. ఉపనిషత్తుల్లో ఈ ఉపనిషత్తు అనేదేమో వేదం యొక్క అంతమునందు ఉంటుంది, అందుకే వేదాంతము అన్నారు. ఇంకో విషయం ఇక్కడికి మనం గమనించాల్సింది ఏమిటి అంటే ఈ ఉపనిషత్తుల్లో చెప్పేటటువంటి విషయం అంతా కూడా వేదాంతపరమైనటువంటిదే, అంతకన్నా ఇంకేముండదు. వేదాంతం అంటే ఏమిటి? ఇక్కడ బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యా పరిశీలకులైనటువంటి విద్వాంసులకి కర్మ, జన్మ, మరణాలు ఏవి కూడా లేకుండా చేసేటటువంటిది అది ఉపనిషత్తు అంటే. బ్రహ్మ విద్యా జిజ్ఞాసులైనటువంటి వాళ్ళకి కర్మ, జన్మ, మరణము అంటే జరా, మృత్యు, మరణాలు ఏవి కూడా, జన్మ జరాదిలు ఏవి కూడా లేకుండా చేసేటటువంటిది ఇది ఉపనిషత్తు. అంటే ఆ జన్మాది మరణాధికమైనటువంటి దాన్ని నశింపజేసేది. అంటే జనం దగ్గర నుంచి మరణం వరకు ఉన్నటువంటి ఈ స్థితి అంతా కూడా నశింపజేసేటటువంటిది. జననం దగ్గర నుంచి మరణం దాకా ఉండేటటువంటి స్థితి అంటే ఏముంటుందండి ఇక్కడ ప్రత్యేకంగా అని అంటే మనం చేసినటువంటి కర్మ, ఆ కర్మంతా కూడా మనం అనుభవించాలి. ఇదే మనం చేయాల్సింది. జన్మించినటువంటి ప్రాణి, పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా తాను చేసినటువంటి కర్మని అనుభవించాలి. తాను చేసిన కర్మ అనేది ఏదైనా ఉంటేనే ఇక్కడ ఆ ప్రాణి అనేది జీవించి ఉంటుంది, లేకపోతే ప్రాణి అనేది అసలు జీవించి ఉండదు. జీవించేటటువంటి ప్రతి ప్రాణి కూడా తన యొక్క కర్మను తాను అనుభవించి తీరాలి. ఇది మనకున్నటువంటి సూత్రం. కాబట్టి ఆ అనుభవించేటటువంటి జీవి అనుభవించవలసినటువంటి కర్మ అనేటటువంటి దాన్ని నశింపజేసేటటువంటిది. ఇలా కర్మని నశింపజేసి బ్రహ్మ పదార్థ లాభాన్ని కలిగించేటటువంటిది, పరబ్రహ్మ స్వరూపాన్ని మనకి చూపించేటటువంటిది, దర్శింపజేసేటటువంటిది ఇది ఉపనిషత్తు అంటే. మనకి మొత్తం 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలకి కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు మనకి. అయితే ఈ 1180 ఉపనిషత్తులు మనకి లభ్యం అవుతున్నాయా అని అడిగితే మనకు అంతగా వాటిని గురించి తెలియదు. అసలు ఇన్ని ఉపనిషత్తులు లభ్యం అవుతున్నాయి అని కూడా మనం అనుకోవటం లేదు. అవటం లేదు అని పండితులు మాత్రం చెబుతూ ఉన్నారు. పేరుకు మాత్రమే 1180 ఉపనిషత్తులు ఉన్నాయి అని తెలుస్తోందండి, కానీ ఇక్కడ అన్ని ఉపనిషత్తులు మనకి దొరకటం లేదు అన్నారు. ఒకవేళ దొరికినప్పటికీ 1180 ఉపనిషత్తుల్ని చదవటము అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు.
చదవటం అంటే ఇది ఏదో మామూలు కథల పుస్తకం కాదు చదివి అక్కడ పడేయటానికి. దీన్ని చదివి అందులో ఉన్నటువంటి విషయాన్నంతా కూడా ఆకళింపు చేసుకోవాలి. ఇలా ఆకళింపు చేసుకోవటం అనేది సామాన్యమైన విషయం కాదు. అందుకని శంకర భగవత్పాదుల వారు చెప్పారు, 1180 దాకా ఎక్కడ ఇబ్బంది పడతారా, మీరు పడలేరు. కాబట్టి కేవలము వీటిల్లో చాలా ముఖ్యమైనటువంటి 108 ఉపనిషత్తులున్నాయి, ఆ 108 చదవండి మీరు సరిపోతుంది అన్నారు. ఇందులో 108 ఉపనిషత్తులు ఉన్నాయి, అవి చదవండి అన్నారు. సరే, 108 ఉపనిషత్తులు మనం చదువుదాము అనుకున్నాం. ఈ 108 ఉపనిషత్తులు పోనీ మనకి దొరుకుతున్నాయా? ఇది మళ్ళీ అనుమానమే. దొరుకుతున్నాయి అని చెప్పచ్చు, ఖచ్చితంగా దొరుకుతున్నాయి. ఈ 108 ఉపనిషత్తులకి ఉపనిషత్ బ్రహ్మేంద్ర అనేటటువంటి మహానుభావుడు వ్యాఖ్య రాశాడు. సంస్కృతంలో ఉపనిషత్ బ్రహ్మేంద్ర అనేటటువంటి మహానుభావుడు వ్యాఖ్య రాయటం జరిగింది. మరి ఈ వ్యాఖ్య మనకి ఎక్కడ లభ్యమవుతుందండి? సంస్కృతంలో ఈ వ్యాఖ్య గోరఖ్పూర్ వాళ్ళు వేశారు. చౌకాంబ వీళ్ళు ఈ వ్యాఖ్యని ముద్రించడం అనేది జరిగింది. అదృష్టవశాత్తు మనం చేసుకున్నటువంటి చాలా మహద్భాగ్యం ఏమిటి అంటే, తెలుగులో కూడా ఈ 108 ఉపనిషత్తులకి మనకి అర్థము అనేది లభిస్తూ ఉన్నది. తెలుగులో కూడా లభిస్తోంది 108 ఉపనిషత్తులకి అర్థము అనేది. తెలుగులో ఎక్కడ దొరుకుతోంది? విజయవాడలో సత్యనారాయణపురంలోనే గర్రె సత్యనారాయణ గుప్తా గారు ప్రార్థనా సంఘము అనేటటువంటి ఒక సంఘాన్ని ప్రారంభం చేశారు. ఆ ప్రార్థనా సంఘం తరఫున 108 ఉపనిషత్తులకి తెలుగులో అర్థం రాయించారు. రాయించి ఉపనిషత్తు దాని కింద అర్థము, ఇలా 108 ఉపనిషత్తుల్ని కూడా వాళ్ళు పుస్తక రూపంలో ప్రచురించారు. ఉపనిషత్ కల్పతరువు అనేటటువంటి పేరుతో మొత్తం 108 ఉపనిషత్తులు కూడా అర్థంతో సహా వాళ్ళు ప్రచురించడం జరిగింది. తెలుగు వాళ్ళకి ఈ సత్యనారాయణ గుప్తా గారు చేసినటువంటి ఈ సేవ ఉన్నదే, ఇది అసలు మనం మరవలేనటువంటిది. అంత గొప్పదైనటువంటి సేవ చేశారు ఆయన. కాబట్టి 108 ఉపనిషత్తులకే మనకి అర్థం అనేది తెలుగులో లభిస్తోంది. ఇక ఈ 108లోనూ వేదాంతాన్ని బోధించేటటువంటి ఉపనిషత్తులు ఈ మొత్తం 24 ఉపనిషత్తులు ఉన్నాయి. 108 ఉపనిషత్తులు ఒకే ఉపనిషత్తులన్నీ పరమేశ్వర స్వరూపాన్ని గురించే చెబుతాయి. కానీ ఇందులో వైష్ణవోపనిషత్తులు, శైవోపనిషత్తులు, శాక్తేయోపనిషత్తులు, సన్యాసోపనిషత్తులు, వేదాంతోపనిషత్తులు, ఇట్లా ఒక్కొక్క విషయాన్ని గురించి చెప్పే ఉపనిషత్తులు కొన్ని ఉన్నాయి. అలా మనం చూసుకున్నప్పుడు వేదాంతాన్ని గురించి చెప్పేటటువంటి ఉపనిషత్తులు 24 ఉన్నాయి. సరే, ఈ 108 ఉపనిషత్తులు మనం చదవలేము, పోనీ 24 ఉపనిషత్తులు ఇవన్నీ మనకి ఎలాగండి బాబు, ఇన్ని మనం చదవలేము అని మనకు భయం వేస్తుంది. అందుకే శంకర భగవత్పాదుల వారు, మీరు ఇన్ని ఉపనిషత్తులు చదవక్కర్లేదు, వీటిల్లో కేవలం ఒక 10 ఉపనిషత్తులు చదవండి చాలు అన్నారు. 10. వాటినే దశోపనిషత్తులు అని అంటారు. ఈ 10 ఉపనిషత్తులకి శంకర భగవత్పాదుల వారు వ్యాఖ్య కూడా రాశారు. అవి ఏమిటి అంటే ఈశ, కేన, కథ, ప్రశ్న, ముండక, మాండుక్య, తిత్తిరి, ఐతిరేయము, ఛాందోగ్యము, బృహదారణ్యకము. ఇవి ఉపనిషత్తులు. అంటే ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు, ఐతిరేయోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు.
ఇవి మొత్తం 10 ఉపనిషత్తులు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఎన్ని ఉపనిషత్తులు ఉన్నప్పటికీ ప్రతి ఉపనిషత్తులోనూ కూడా పరబ్రహ్మతత్వాన్నే ప్రతిపాదించారు. ఏ ఉపనిషత్తులో అయినా సరే చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే పరబ్రహ్మతత్వము అంటే నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయినటువంటి వాడు ఆ పరబ్రహ్మ. ఆది మధ్యాంతములు ఏవి కూడా లేనటువంటి వాడు, నిత్యము సత్యము శాశ్వతమైనటువంటి వాడు, సర్వస్వతంత్రమైనటువంటి వాడు. ధర్మాధర్మాలు లేవు ఆయనకి, పక్షపాతము అనేది లేదు, కేవలము నిమిత్తమాత్రుడు. ఆయన ఆనందస్వరూపుడు. ఇది ఆ పరమేశ్వరుడు ఉండేటటువంటి స్థితి. ఈ చరాచర జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకు కారణం ఎవరు అంటే ఆ పరమేశ్వరుడే. పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఈ జగత్తంతా నిండి ఉన్నటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. ఆయన చరాచర జగత్తు అంతా కూడా వ్యాపించి ఉన్నాడు. ఆకాశం లేక ఈ పరమేశ్వర స్వరూపం సర్వవ్యాపి. ఈ విధంగా ఈ ఉపనిషత్తులన్నీ కూడా పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రతిపాదించడంలో చాలా వరకు సఫలీకృతం పొందాయి. ఈ ఉపనిషత్తుల సారమంతా కూడా మహావాక్యాల్లోనే ఉంది. మహావాక్యాలు అనేవి మొత్తం 4 వేదాలకు సంబంధించినటువంటివి ఈ మహావాక్యాలు. ఒక్కొక్క వేదానికి సంబంధించినటువంటి ఒక్కొక్క వాక్యాన్ని తీసుకున్నారు. ఈ రకంగా 4 వేదాలకి 4 మహావాక్యాలు తీసుకోవడం జరిగింది. ఏమిటి మహావాక్యాలు అంటే ఇప్పుడు ఇవి చూడండి. ప్రజ్ఞానం బ్రహ్మ, ఐతిరేయోపనిషత్తులో చెప్పబడింది ఈ మహావాక్యం. ఈ ఐతిరేయోపనిషత్తు అనేది ఋగ్వేదానికి సంబంధించినటువంటిది. అహం బ్రహ్మాస్మి, బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడింది ఈ మాట. ఈ బృహదారణ్యకము అనేది శుక్ల యజుర్వేదానికి సంబంధించినటువంటిది. తత్వమసి, ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది ఈ మహావాక్యం. ఈ ఛాందోగ్యోపనిషత్తు సామవేదానికి సంబంధించినటువంటిది. 4వది అయమాత్మా బ్రహ్మ. ఇది మాండూక్యోపనిషత్తుకు సంబంధించినటువంటిది ఈ మహావాక్యం. ఈ మాండూక్యోపనిషత్తు అనేది అథర్వణ వేదానికి సంబంధించినటువంటిది. ఇవి ఇక్కడ ఉన్నటువంటి 4 మహావాక్యాలు 4 వేదాలకి సంబంధించినటువంటివి. ఈ మహావాక్యాల్లో చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మస్వరూపం. ఆ పరబ్రహ్మ అనేది ఎవరో కాదయ్యా, నువ్వే పరబ్రహ్మస్వరూపం అంటే జీవాత్మే పరమాత్మ స్వరూపము అంటూ ఈ మహావాక్యాలు పరబ్రహ్మని ఇక్కడ ప్రతిపాదించినాయి. అంటే జీవాత్మ పరమాత్మ రెండూ ఒకటేనని చెబుతూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయి. జీవాత్మ పరమాత్మ అనేవి 2 వేరు కాదు, ఈ 2 ఒక్కటే అని అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయి ఈ మహావాక్యాలు. ఇప్పుడు ఇందులో ఈ 4 మహావాక్యాల్లోనూ తత్వమసి అనేటటువంటి ఈ మహావాక్యానికి అర్థం కనుక మనం తెలుసుకున్నట్లయితే మిగిలినటువంటి మహావాక్యాల అర్థం అనేది తేలిగ్గా తెలుస్తుంది అని చెబుతూ ఉన్నారు. తత్వమసి, తత్వం అసి, అదే నువ్వయ్యున్నావు. అసలు ఈ మహావాక్యం అనేది ఎక్కడిది?
ఇది ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడింది. ఛాందోగ్యోపనిషత్తు అనేది సామవేదానికి సంబంధించినటువంటిది. ఇక్కడ ఈ ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు అనేవాడు చాలా గొప్ప మహర్షి, చాలా గొప్పవాడు, బ్రహ్మజ్ఞాని. ఆయన యొక్క కుమారుడు శ్వేతకేతువు. అందరికిలాగానే కుమారుడు కూడా ఉపనయనం చేశాడు. విద్యాభ్యాసానికి గురుకులానికి పంపించాడు. చూడండి, ఉద్దాలకుడే స్వయంగా గురువు, ఆయనకే గురుకులం ఉంది. అయినప్పటికీ తన కుమారుణ్ణి తన దగ్గర పెట్టుకోవాలా. ఎందుకని అంటే తండ్రి చెప్పేటటువంటి విద్య కొడుక్కి ఎక్కుతుందో లేదో ఇది అనుమానం. ఎంతైనా తండ్రి కాబట్టి తండ్రి దగ్గర ఒక రకమైనటువంటి చనువు అనేది ఉంటుంది. అందుచేత ఈయన గురుకులానికి పంపించాడు, వేరే చోటికి పంపించాడు ఈ కుమారుణ్ణి విద్యాభ్యాసానికి. అక్కడ విద్యాభ్యాసం అంతా పూర్తి చేసుకున్నాడు. తిరిగి ఇంటికి వచ్చాడు ఈ శ్వేతకేతువు. ఎరా నాయనా, నీ విద్యాభ్యాసం పూర్తయిందా అని అడిగాడు తండ్రి. అయింది తండ్రి అన్నాడు. సరే, బ్రహ్మ విద్యకి సంబంధించినటువంటి ప్రశ్న ఒకటి అడిగాడు ఈ ఉద్దాలకుడు. సమాధానం చెప్పలేదు కుమారుడైనటువంటి శ్వేతకేతువు. ఏమిరా నాయన, ఎందుకని సమాధానం చెప్పడం లేదు, ఏమైంది, నువ్వు చదువుకోలేదా అన్నాడు. తండ్రి, నువ్వు చెప్పినటువంటి విషయం ఏమిటో నాకు అర్థం కాలేదు, దీన్ని మా గురువుగారు ఎప్పుడూ నాకు చెప్పలేదు అన్నాడు. అదేమిట్రా, మీ గురువుగారు ఎందుకు చెప్పకుండా ఉంటాడు అంటే, నిజమే తండ్రి నువ్వు చెప్పింది, బహుశా నువ్వు అడిగినటువంటి ఈ విషయం మా గురువుగారు కూడా తెలిసి ఉండదు, అందుకే నాకు చెప్పుండడు. ఒకవేళ ఆయన కనుక ఈ విషయం తెలిస్తే తప్పకుండా చెప్పేవాడు, ఆయన కూడా తెలిసి ఉండదు అన్నాడు. అలా అన్నటువంటి ఈ శ్వేతకేతువు ఒక క్షణం ఆలోచించి, తండ్రి నువ్వేదో బ్రహ్మ విద్యను గురించినటువంటి ప్రశ్నను అడిగావు, ఆ బ్రహ్మ విద్య అంటే ఏమిటో నాకు తెలియలేదు, కాబట్టి ఆ బ్రహ్మ విద్యను నువ్వే నాకు ఉపదేశించవలసింది అని అడిగాడు. అంటే బ్రహ్మ విద్యను నువ్వు చెప్పు అన్నాడు. అప్పుడు తండ్రి అయినటువంటి ఈ ఉద్దాలక మహర్షి కుమారుడైనటువంటి శ్వేతకేతువుని దగ్గర కూర్చోబెట్టుకుని బ్రహ్మ విద్య మొత్తం కూడా ఉపదేశం చేశాడు. ఇప్పుడు పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు ఈ ఉద్దాలక మహర్షి. నాయనా శ్వేతకేతువు, పరబ్రహ్మ స్వరూపము అనేది ఈ చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది అన్నాడు. కుమారుడైనటువంటి శ్వేతకేతువుకి అనుమానం వచ్చింది, ఎలా వ్యాపించి ఉంటుంది ఈ జగత్తంతా, ఇదేదో చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎలా వ్యాపించి ఉంటుంది అన్నాడు. అప్పుడు కుమారుణ్ణి ఒక గ్లాస్తో నీళ్లు తీసుకురారా అన్నాడు తండ్రి. గ్లాస్తో నీళ్లు తెచ్చాడు. కొంచెం ఉప్పు తీసుకురా అన్నాడు. ఉప్పు తెచ్చాడు. ఆ ఉప్పు ఈ గ్లాసు నీళ్లలో వెయ్యి అన్నాడు. వేశాడు. దాన్ని బాగా కలియబెట్టు అన్నాడు. ఆ పక్కనే ఉన్నటువంటి ఒక పుల్ల తీసుకుని ఈ ఉప్పు కలిసిపోయేదాకా బాగా కలియబెట్టేశాడు ఈ శ్వేతకేతువు. నీళ్లలో ఉప్పు అనేది కలిసిపోయింది. ఇప్పుడు అన్నాడు, కుమారా, ఇందాక గ్లాసు నీళ్లలో వేసినటువంటి ఉప్పు ఎక్కడుందో దాన్ని బయటికి తీరా అన్నాడు. తెల్లమొహం వేశాడు ఈ శ్వేతకేతువు. తండ్రి, ఇంకెక్కడ ఉప్పు అన్నాడు. ఏమైంది అన్నాడు తండ్రి ఉద్దాలకుడు. నీళ్లలో కలిసిపోయింది అన్నాడు. అంటే అన్నాడు, ఆ ఉప్పు యొక్క లక్షణం అనేది నీళ్లకు వచ్చేసింది, నీళ్లన్నీ కూడా ఉప్పుగా ఉన్నాయి, మనం వేసినటువంటి ఉప్పు ఈ నీళ్లంతా కలిసిపోయింది అన్నాడు. ఇప్పుడు తండ్రి చెప్పాడు, నాయనా అదేరా ఇప్పుడు నేను చెప్పింది నీకు, పరబ్రహ్మ అనేటటువంటి వాడు ఈ చరాచర జగత్తు అంతా కూడా వ్యాపించి ఉన్నాడు, అతడు సర్వవ్యాపి. నీళ్లలో వేసినటువంటి ఉప్పు నీళ్లలో కరిగిపోయి ఆ నీళ్లంతా వ్యాపించినట్టుగానే పరబ్రహ్మ స్వరూపం జగత్తంతా వ్యాపించింది అని ముందు ఈ పరబ్రహ్మ సర్వవ్యాపి అనేటటువంటి విషయాన్ని ప్రతిపాదించాడు. ఇంకా చెబుతూ ఉన్నాడు, నాయనా కుమారా,
ఈ పరమేశ్వర స్వరూపము అనేది అణువు కన్నా ఇంకా ఇంకా చాలా చిన్నదైనటువంటిదయ్యా, కంటికి కూడా కనిపించినటువంటిది పరమేశ్వర స్వరూపము అన్నాడు. ఎందుకని అంటే మన కఠోపనిషత్తులో చెప్పాను చూడండి, అణోరణీయాం మహతో మహీయాం, అణువు కన్నా కూడా ఇంకా చిన్నదైనటువంటిది అది పరమేశ్వర స్వరూపం. ఆ మాటనే చెప్పాడు. ఇంత చిన్నదైనటువంటి పరమేశ్వర స్వరూపము నమ్మలేకపోయాడు ఈ శ్వేతకేతు. అంత చిన్నదైనటువంటి ఈ పరమేశ్వర స్వరూపంలో చరాచర జగత్తంతా ఎలా ఇమిడి ఉంటుందటండి, ఇది కష్టం కదా అన్నాడు. ఇప్పుడు తలకాయ అయితే చూశాడు ఉద్దాలకుడు, ఎదురుకుండా మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కింద మర్రి కాయలు రాలిపోయి ఉన్నాయి. కుమారుని పిలిచిన ఆయన ఓ మర్రికాయ తీసుకురారా అన్నాడు. చెట్టు కిందికి వెళ్లి 4 కాయలు పట్టుకొచ్చాడు కుమారుడైనటువంటి శ్వేతకేతు. ఒక కాయని తీసి పగలగొట్టు అన్నాడు. ఆ కాయని పగలగొట్టాడు. ఇందులో ఏమున్నాయి అన్నాడు. తండ్రి మర్రి గింజలు ఉన్నాయి అన్నాడు. ఒక గింజ బయటికి తీయి అన్నాడు. మర్రి గింజ అనేది చాలా చిన్నగా ఉంటుంది, ఆవ గింజ అంత ఉంటుంది. తీశాడు. ఈ గింజని పగలగొట్టు అన్నాడు. ఆ గింజని పగలగొట్టాడు ఈ శ్వేతకేతు. ఇందులో ఏమున్నదో చూసి చెప్పు అన్నాడు. అటు ఇటు పరీక్షగా చూశాడు, ఏమీ కనిపించలేదు అందులో. తండ్రి ఇందులో ఏమీ లేదు అన్నాడు. అదేమిట్రా నాయనా లేకపోవడం, జాగ్రత్తగా చూడు అన్నాడు. మళ్ళీ ఇంకో గింజ పగలగొట్టి చూశాడు ఈ శ్వేతకేతు. అందులో కూడా ఏం లేదు. ఏం లేదు తండ్రి, మర్రి గింజలో ఏమీ లేదు అన్నాడు. అంటే ఇప్పుడు చెప్తూ ఉన్నాడు తండ్రి అయినటువంటి ఉద్దాలకుడు, నాయన మర్రి గింజలో ఏమీ లేకపోలేదు, ఉంది. ఇంత పెద్ద మర్రి వృక్షం ఆ మర్రి గింజలోనే ఉంది, లేదు అంటావేమిటి? ఆ మర్రి గింజని గనక మనం నేలలో పాతిపెడితే అందులో నుంచే ఈ మర్రి వృక్షము అనేది ఆవిర్భవిస్తుంది. ఇంత పెద్దదైనటువంటి ఈ మర్రి వృక్షం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అదిగో ఆ మర్రి గింజలో నుంచే వచ్చింది. మరి లేదంటావేమిటి అన్నాడు. అంటే ఇది నా కంటికి కనిపించలేదు అన్నాడు. అదేనయ్యా ఇప్పుడు నేను చెప్పింది. పరమేశ్వర స్వరూపము అనేది సూక్ష్మమైనటువంటిది, అణోరణీయం, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది, అణువు కన్నా కూడా చిన్నదైనటువంటిది, అతి చిన్న స్వరూపం కలిగినటువంటిది, కంటికి కనిపించనటువంటి రూపంలో ఉన్నది. అది పరమేశ్వర స్వరూపం అంటే. ఇంత పెద్ద మర్రి వృక్షానికి కారణభూతమైనటువంటి ఆ మర్రి విత్తనం, అందులో ఆ మర్రి చెట్టు అనేది నీకేది కనిపించలేదు. అట్లాగే ఈ పరమేశ్వర స్వరూపము అనేది అతి చిన్నదైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రూపం కలిగినటువంటిది, అదే పరబ్రహ్మ అని, అది సూక్ష్మమైనటువంటిది అని వివరించాడు. ఇట్లా పరబ్రహ్మ స్వరూపము అనేది ఏ రకంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా ప్రతిపాదిస్తూ ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. నాయనా, పరమేశ్వర స్వరూపము అంటే ఎవరో కాదు, నువ్వేనయ్యా. జీవాత్మ పరమాత్మ అనేవి రెండున్నాయి ఇక్కడ. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు కాదు. జీవిలో ఉన్నటువంటిది జీవాత్మ, జగత్తంతా ఆక్రమించి ఉన్నటువంటిది పరమాత్మ. అంతేనయ్యా తేడా. ఈ దేహాన్ని గనక వదిలిపెట్టినట్లయితే, ఈ దేహాన్ని గనక మనం ఇక్కడ వదిలిపెట్టేసినట్లయితే ఈ జీవాత్మ అనేది పరమాత్మలో లీనమైపోతుంది. జీవాత్మ పరమాత్మ రెండూ ఒకటేను అన్నాడు. అని ఇప్పుడు దాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాడు. నాయనా శ్వేతకేతు, ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. సూర్యుడు లోకాలకన్నింటికీ కూడా వెలుగుల్ని ఇస్తూ ఉన్నాడు, కాంతిని ప్రసరింపజేస్తూ ఉన్నాడు. అటువంటి సూర్యుడిలో, లోక పూజ్యుడైనటువంటి ఆ సూర్య భగవానుడిలో ఏ తత్వం అయితే ఉన్నదో అదే తత్వం నీలో కూడా ఉన్నది. కుమారా శ్వేతకేతు, తత్వం అసి. తత్ అంటే అది, త్వం అంటే నువ్వు, అసి అంటే అయి ఉన్నావు. తత్ అంటే అది, ఏది?
పరమేశ్వర స్వరూపం. సూర్యుడిలో ఏ పరమేశ్వర తత్వం అయితే ఉన్నదో, ఏ తత్వం అయితే ఉన్నదో అదే పరమేశ్వర తత్వం. ఆ తత్వమే నీలో కూడా ఉన్నది. సూర్యుడిలో ఉన్నటువంటి తత్వమే నీలో కూడా ఉన్నది. కాబట్టి ఆ సూర్యుడే నువ్వై ఉన్నావు. అలాగే చంద్రుడు చల్లదనాన్ని ఇస్తూ ఉన్నాడు. చంద్రుడిలో ఏ తత్వం అయితే ఉన్నదో అదే నీలో కూడా ఉన్నది. తత్వం అసి, అదే నువ్వై ఉన్నావు. కాంతిని ప్రసరింపజేసేటటువంటి మెరుపు తీగలో ఏ తత్వం అయితే ఉన్నదో అదే నీలో కూడా ఉన్నది. తత్వమసి. పంచభూతాల్లో ఉన్నటువంటి తత్వము నీలో ఉన్నది. నక్షత్రాలు, గ్రహాలు, వీటిలో ఉన్నటువంటి తత్వం అంతా కూడా నీలో ఉన్నది. ఈ చరాచర జగత్తులో స్థావర జంగమాత్మకమైనటువంటిది జగత్తు. అంటే ప్రాణమున్నవి, ప్రాణం లేనివి, చలనమున్నవి, చలనం లేనివి, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి వస్తుజాలం, జీవజాలం, జంతుజాలం, ఇవన్నీ కూడా ఈ జగత్తులో ఉన్నాయి. వాటన్నింటిలోనూ ఏ తత్వమైతే ఉన్నదో ఆ తత్వమే నీలో ఉన్నది. తత్వం అసి, అదే నువ్వై ఉన్నావు. ఎందుకని అంటే పరమేశ్వర స్వరూపము అనేది సర్వాంతర్యామి, సర్వరూపమైనటువంటిది, సర్వవ్యాపి అయినటువంటిది, అన్నింటి యందు వ్యాపించి ఉన్నటువంటిది. కాబట్టి ఆ పరమేశ్వర స్వరూపమే నువ్వై ఉన్నావు అని చెప్తాడు. తత్వం అసి. దీనికి కారణం ఏమిటి అంటే పరమేశ్వర స్వరూపం అనేది చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రతి వస్తువునందు, ప్రతి జీవి యందు కూడా అంతర్లీనంగా ఉండి ఆ వస్తువుల్ని, ఆ జీవుల్ని చైతన్యవంతంగా చేస్తూ ఉంటుంది. అందుకే బృహదారణ్యకోపనిషత్తులో చెప్తాడు చూడండి, యాజ్ఞవల్క్యుడు ఈ ఉద్దాలకుడికే చెప్తాడు. అంతర్యామి అంటే ఏమిటో వివరించవలసింది అని ఈ ఉద్దాలకుడే అడుగుతాడు ఆ యాజ్ఞవల్క్యుడిని. అప్పుడు యాజ్ఞవల్క్యుడు చెప్తాడు, ఆకాశంలో ఉంటాడు, ఆకాశం అతడిని ఎరగదు, ఆకాశమే అతడి శరీరం. ఆకాశంలో ఉంటూ ఆకాశాన్ని నియంత్రిస్తూ ఉంటాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ, అతడే నువ్వు. అతడే అంతర్యామి, అతడే ఆత్మ అని అక్కడ యాజ్ఞవల్క్యుడు చెప్తూ ఉన్నాడు. ఆ ఆత్మే నువ్వు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఈ ఉద్దాలకుడు. తత్వమసి అని చెప్తూ ఉన్నాడు. ఇంకా చూడండి, అక్కడ యాజ్ఞవల్క్యుడు చెప్తాడు, సూర్యుడిలో ఉంటాడు, సూర్యుడు అతడిని అడగడు, సూర్యుడే అతడి శరీరం. సూర్యుడిలో ఉంటూనే సూర్యుడిని నియంత్రిస్తూ ఉంటాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ. ఆ ఆత్మస్వరూపమే నువ్వయ్యా అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ ఉద్దాలకుడు. కాబట్టి ఈ రకంగా తత్వమసి అంటే ఆ పరమాత్మ స్వరూపమే నువ్వై ఉన్నావు అని చెప్పి ఈ విషయాన్ని, ఇదే ఇక్కడ మనకి అద్వైత సిద్ధాంతము. జీవాత్మ పరమాత్మ రెండూ కూడా వేరువేరు కాదు, ఈ రెండూ ఒకటే. తత్వమసి, అదే నువ్వై ఉన్నావు. నువ్వు కూడా పరమాత్మ స్వరూపానివే. కానీ నువ్వు పరమాత్మ స్వరూపానివి అనేటటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోలేక, అజ్ఞానంతో తెలుసుకోలేకపోతూ ఉన్నావయ్యా. మాండూక్యోపనిషత్తులో చెప్పాడు చూడండి, మనకి ఒకే వృక్షం మీద రెండు పక్షులు, ఒకే ఆకారము, ఒకే రూపము, ఒకే రంగు కలిగినటువంటివి రెండు పక్షులు పక్కపక్కనే కూర్చుని ఉన్నాయి. ఒకటేమో దొరికినటువంటి కాయలు, పండ్లు అన్ని తింటూ ఉన్నది, రెండోదేమో దిక్కులు చూస్తూ ఉన్నది. ఈ రెండింటల్లో కాయలు, పండ్లు తింటూ ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది జీవాత్మ. మరి ఈ కాయలు, పండ్లు ఏమిటి అంటే తాను చేసినటువంటి కర్మ యొక్క ఫలితములే అవి ఆ కాయలు, పండ్లు. రెండోది పరమాత్మ. మరి పరమాత్మ ఏం చేస్తూ ఉన్నది అంటే ఏమీ చేయకుండా, ఏమీ తినకుండా దిక్కులు చూస్తూ ఉన్నది. ఎందుకని దిక్కులు చూస్తోంది అంటే ఈ పరమాత్మకి కర్మ అనేది లేదు. పరమాత్మ కర్మ చేయదు. కర్మ చేయదు కాబట్టి కర్మ ఫలితము అనేది లేదు. అందుకని ఆ కర్మ ఫలితాన్ని అనుభవించకుండా అలా దిక్కులు చూస్తూ ఉన్నది. నిజంగా చెప్పాలి అంటే జీవాత్మ పరమాత్మ అనేటటువంటి రెండు లేవు, అక్కడ ఉన్నది ఒకటే. కానీ ఈ సాధకుడైనటువంటి వాడు అజ్ఞానంతో ఈ రెండు వేరు అని అనుకుంటూ ఉన్నాడు. ఈ జీవాత్మ శరీరంలో బంధించబడి శరీరం ద్వారా చేసేటటువంటి కర్మలకన్నిటికీ కూడా తానే కర్త అని, తానే భోక్త అని భావన చేస్తూ ఉన్నది. ఇది అజ్ఞానంతో ఈ రకంగా జరుగుతూ ఉన్నది.
ఈ అజ్ఞానం వలనే తాను ఈ కర్మకి భోక్త అని అనుకుంటూ ఆ కర్మను తాను అనుభవిస్తూ ఉన్నది. కానీ ఆత్మ అంటే ఇక్కడ శరీరం కాదు. నేను అంటే శరీరం కాదు, నేను అంటే ఆత్మ. ఆత్మ వేరు, శరీరం వేరు. శరీరంతో చేసినటువంటి పాపపుణ్యాలు ఏవి కూడా శరీరానికే సంబంధించి ఉంటాయి తప్పించి ఆత్మకి సంబంధించవు, ఆత్మకి అంటవు. కానీ తానే ఈ కర్మను చేస్తూ ఉన్నాను అని అజ్ఞానంతో భావిస్తూ ఉన్నది ఈ జీవాత్మ. ఈ అజ్ఞానము అనేది కనుక పోయినట్లయితే ఈ జీవాత్మ పరమాత్మ అనేవి రెండు కనిపించవు. ఈ జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అయిపోతాయి. ఇలా మహావాక్యాలన్నీ కూడా ఈ పరబ్రహ్మ తత్వాన్ని, అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయి. పరమాత్మకి తటస్థ లక్షణము, స్వరూప లక్షణము అని రెండు లక్షణాలు ఉన్నాయి. తటస్థ లక్షణము అంటే ఏమిటి? ఇక్కడ ఉపనిషద్ వాక్యం చూడండి. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి. ఎవరి వల్లైతే సృష్టి స్థితి లయములు జరుగుతూ ఉన్నాయో అతడే పరబ్రహ్మ. ఇది తటస్థ లక్షణము అంటే. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి. ఎవరి వల్లైతే సృష్టి స్థితి లయాలు అనేవి జరుగుతూ ఉన్నాయో అతడే పరబ్రహ్మ స్వరూపము. ఈ తటస్థ లక్షణం. పరబ్రహ్మకి ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అంటే సృష్టి స్థితి లయము అనేవి చేయటం. మిగిలినటువంటి పనులు ఎవరైనా ఏవైనా చేయొచ్చు, కానీ సృష్టి స్థితి లయాలు మాత్రం పరమేశ్వర స్వరూపమే చేస్తుంది. మరి ఇక్కడ కకారము అంటే పంచదశ మహామంత్రంలో కకారము అంటే బ్రహ్మ, ఏకారము అంటే విష్ణువు, ఆకారము అనేది రుద్రుడు. ఈ మూడు సృష్టి స్థితి లయాలకు కారణమైనటువంటి త్రిమూర్తులు అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఈకారము అనేది ఈశ్వరుడు, హకారము అంటే సదాశివుడు. ఇక్కడ పంచకృత్యములు అనేవి చెబుతూ ఉన్నాం. పరమేశ్వర స్వరూపానికి మొత్తం 5 కృత్యములు ఉన్నాయి అన్నో 5 లక్షణాలు. వాళ్ళు చేసేవంటి పనులు ఏమిటివి? సృష్టి స్థితి సంహారము, తిరోధానము, అనుగ్రహము. ఈ పంచకృత్యాలని గురించి లలితా శాస్త్రంలో మనకి 264 దగ్గర నుంచి 274 ఇంతవరకు అంటే ఉన్నటువంటి ఈ 11 నామాల్లోనూ చెప్పారు. చూడండి. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరి ఈశ్వరి, సదాశివ అనుగ్రహద, పంచకృత్య పరాయణ. సృష్టి స్థితి సంహారము, తిరోధానము, అనుగ్రహము అనేటటువంటి ఈ 5 కృత్యములను పంచకృత్యములు చేసేటటువంటిది ఇది ఆ పరమేశ్వర స్వరూపం. ఇదంతా కూడా పరమేశ్వరుడి యొక్క లక్షణం. ఇది మొట్టమొదటి కూటమికి అర్థం. ఈ పంచదశ మహామంత్రంలో ఉన్నటువంటి మొట్టమొదటి కూటమికి అర్థం ఏమిటి అంటే పంచకృత్య పరాయణుడు పరమేశ్వరుడు. ఇది అర్థం. ఇక రెండవ కూటమికి ఏమిటి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మేత్యుక్తం ద్వితీయ కూటేనా. అంటే ఆ పరబ్రహ్మ స్వరూపం సత్యము, జ్ఞానము, అనంతమైనటువంటిది. ఇది రెండవ కూటానికి అర్థం. హ స అంటే ఆనందము. కకారానికి సత్యము, హకారానికి అనంతము, లకారానికి జ్ఞానము. ఇది అర్థం. రెండవ కూటమి అంటే హసకాల. ఇది కదా మనకున్నది. ఇక్కడ హస అంటే ఆనందం, కకారము అంటే సత్యం, హకారం అనంతం, లకారము అంటే హసక హల, లకారము అంటే జ్ఞానం. ఇది అర్థం. మొత్తం మీద సత్యము, జ్ఞానము, అనంతము, ఆనందము
ఇవి ఆ పరబ్రహ్మ యొక్క లక్షణాలు. కాబట్టి పరబ్రహ్మ అంటే సత్యజ్ఞానం అనంతమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది ఆ పరబ్రహ్మ స్వరూపము అని చెప్పటమే ఇక్కడ పంచదశ మహామంత్రంలో ఉన్నటువంటి ద్వితీయ కూటమి యొక్క అర్థం. ఇది బ్రహ్మ యొక్క స్వరూప లక్షణం. ఈ రకంగా మంత్రంలో ఉన్నటువంటి మొట్టమొదటి 2 కూటముల చేత తటస్థ స్వరూప లక్షణాలు చెప్పి, మొట్టమొదటి దాంట్లో తటస్థ రూపం, రెండో దాంట్లో స్వరూపం చెప్పి, 3వ కూటమితో జీవ బ్రహ్మైక్యాన్ని చెబుతూ ఉన్నారు. చూడండి, అంటే జీవాత్మ పరమాత్మ రెండూ కూడా ఒకటేను అనేటటువంటి మాట ఇక్కడ 3వ కూటమిలో వివరిస్తూ ఉన్నారు. ఏమిటిది? బ్రహ్మము అనేది ఈ చరాచర జగత్తు యొక్క స్వరూపం. జగత్తు అనేది జీవరూపం. సకల అంటే 3వ కూటమి. ఈ సకల అనేటటువంటి పదానికి చరాచర జగత్తులో ఉన్నటువంటి సకల జీవరాశులు ఇది అర్థం. ఇక్కడ సకల అంటే సకల జీవరాశులు అని అర్థం. ఈ సకల జీవరాశులే ఇక్కడ సకల అంటే దీనికి ప్రతీక. ఈ జీవులకి 3 కళలు లేదా 3 అవస్థలు అనేవి ఉన్నాయి. ఏమిటి 3 అవస్థలు అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనేటటువంటివే ఇక్కడ 3 అవస్థలు. ఇవన్నీ కూడా ఈ జీవులన్నింటికీ ఉన్నాయి. కాబట్టి సకల జీవ పరం బ్రహ్మపరం, సకల జీవులు సకల జీవ పరం బ్రహ్మపరం అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి జీవజాలం అంతా కూడా పరబ్రహ్మ స్వరూపము అని చెప్తూ ఉన్నాడు. బ్రహ్మము అనేది సకల జీవరూపము. ఇక్కడ సకల జీవులునేమో బ్రహ్మస్వరూపం, బ్రహ్మమేమో సకల జీవస్వరూపం. ఇక్కడ చూడండి, అంటే జగత్తులో ఉన్నటువంటి జీవులంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఆ పరబ్రహ్మే జగత్తులో ఉన్నటువంటి జీవజాలం యొక్క స్వరూపము అని చెప్తూ ఉన్నాడు. ఈ రెండింటికి భేదము అనేది ఏమాత్రము కూడా లేదు అని చెప్తూ ఉన్నాడు. ఇలా భావించటమే ఇది మహావాక్యార్థము అని అంటూ ఉన్నారు ఇక్కడ. ఇదే జీవ బ్రహ్మైక్యము. ఈ 3వ కూటమిలో హ్రీంకారము అనేది ఉంది. ఇక్కడ సకల అనే మాటనే చెప్పాం మనం. హ్రీంకారము అనేది ఇంకోటి ఉంది. ఈ హ్రీంకారము అనేది శక్తిని సూచిస్తుంది. ఇక్కడ సకల హ్రీం అంటే చరాచర జగత్తులో ఉన్నటువంటి సర్వము కూడా పరబ్రహ్మమయము అని అర్థం. ఈ రకంగా జగత్స్వరూపం, జీవస్వరూపం, బ్రహ్మస్వరూపం, విద్యాస్వరూపం అన్నీ కూడా ఒకటే. మళ్ళీ చూడండి, ఇక్కడ సకల హ్రీం అంటే జగత్తులో ఉన్నటువంటి సర్వము పరబ్రహ్మమయమే. అంటే జగత్స్వరూపం, జీవస్వరూపం, బ్రహ్మస్వరూపం, విద్యాస్వరూపం అన్నీ కూడా ఆ పరబ్రహ్మ స్వరూపమే. ఆ పరబ్రహ్మ అనేది ఇన్ని రూపాల్లోనూ ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. ఇదే మహావాక్యం యొక్క అర్థం. ఇదే జీవ బ్రహ్మైక్యార్థము అని అంటారు. మొట్టమొదటి కూటమిలోనేమో పంచకృత్యములు చేసేటటువంటిదే పరబ్రహ్మ స్వరూపము అని చెప్పారు. 2వ కూటమిలో ఏం చెప్పారు? ఇక్కడ సత్యము, జ్ఞానము, అనంతమైనటువంటిది, ఆనందమయమైనటువంటిది అదే పరబ్రహ్మ స్వరూపము అని చెప్పారు. 3వ దాంట్లో జీవ బ్రహ్మైక్యం. ఈ జగత్తులో ఉన్నటువంటి జీవజాలం అంతా పరమేశ్వర స్వరూపమే. అలాగే ఆ పరమేశ్వర స్వరూపమే ఇక్కడ ఉన్నటువంటి జీవజాలము అని కూడా చెప్పారు. దీన్ని జీవ బ్రహ్మైక్యము అన్నారు. అందుకే సర్వము పరబ్రహ్మ స్వరూపము అని చెప్తూ ఉన్నాడు. ఇదే మహావాక్యార్థం. ఇప్పుడు ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలకుడు తన కుమారుడైనటువంటి ఆ శ్వేతకేతువుకి మహావాక్యార్థాన్ని వివరించాడు అని గతంలో మనం చెప్పుకున్నాం. చూడండి, తత్వమసి అనేటటువంటి మహావాక్యానికి అర్థాన్ని వివరించాడు. తత్ అంటే అది, అంటే పరబ్రహ్మ.
త్వం అంటే అవస్థా పంచకం కలిగినటువంటి జీవుడు. తత్ అంటేనేమో పంచకృత్యములు కలిగినటువంటి వాడు ఆ పరబ్రహ్మ. పంచకృత్యములు అంటే ఏమిటి? సృష్టి స్థితి లయము, తిరోధానము, అనుగ్రహము అనేటటువంటి 5 కృత్యములు కలిగినటువంటి వాడు, పంచకృత్య పరాయణుడైనటువంటి వాడు పరమేశ్వర స్వరూపం. అది పరబ్రహ్మ. మరి జీవాత్మ అంటే ఎవరు? అవస్థా పంచకం కలిగినటువంటిది. జాగ్ర స్వప్న సుషుప్తి తురియము తురియాతీతము అనేటటువంటి అవస్థా పంచకాలు. ఈ రకంగా ఇక్కడ పంచకృత్యములు కలిగినటువంటి ఆ పరమేశ్వర స్వరూపం, అవస్థా పంచకం కలిగినటువంటి ఈ జీవుడు, ఈ రెండు ఒకటే. ఈ రెండింటి మధ్యన భేదము అనేటటువంటిది లేదు. ఈ రకంగా జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే తప్పించి ఈ రెండింటి మధ్యన భేదము అనేది లేదు. భేదం ఉన్నది అని ఎందుకు అనుకుంటూ ఉన్నాడు అంటే, అజ్ఞానం చేత జీవాత్మ పరమాత్మ రెండు కూడా వేరు వేరు అని భావన చేస్తూ ఉన్నాడంతే. నిజంగా మాత్రం ఈ రెండు వేరు కాదు. ఈ అజ్ఞానము అనేటటువంటి చీకటి అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అయిపోతాయి. ఈ రెండు వేరు కాదు అని ప్రతిపాదిస్తుంది. ఇదే ఇక్కడ చెప్పినటువంటి మహావాక్యార్థం.